ఇందాక బొడ్డుకొండమ్మ తెలుగుదేశం, ఇందాక పైడి హరీష్ అదిగో మీడియాలో కూడా ఏ విధంగా చెప్తున్నాడు, తెలుగుదేశం అధికారంలో రావాలని ఆయన మాటల్లో మాట్లాడిందే. అధికారంలో రావాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ఎదురుగా నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను, తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చేందుకు ఈ నియోజకవర్గంలో మా సార్ కోసం పనిచేశాం, కానీ మా సార్ అధికారంలోకి వచ్చాక నా మీదే కేసులు పెట్టి నన్నే ఇబ్బంది పెట్టారని చెప్పని ఆయన చూపించి చెప్తా ఉన్నారు. ఆడుండే దళితుల నాయకులను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా, ముందు ఆత్మవిమర్శ చేసుకోండి, ముందు మీకు గౌరవం ఉందో లేదో తెలుసుకోండి. ఆయనే చెప్తున్నాడు గుడ్డలేసుకుంటే ఒప్పుకోరని. ఈరోజు ప్రతాప్ రెడ్డి గారిని ఒక హత్యా రాజకీయాలు ఇరికిచ్చేందుకు మొన్న చెప్పారు, మా శాసనసభ్యుల మీద హత్యా ప్రయత్నం చేశారు, డోన్ కెమెరాలు పెడతారా? ఆయన ఎక్కడున్నారు, ఈయన ఎక్కడున్నారు? ఇది అక్రమంగా ఇరికిచ్చిన కేసుని కావలి ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? దళితుల మీద ఎక్కువ ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడే దళిత విలేకరుల మీద, దళిత విలేకరి శ్రావణ్ మీద హాకీ స్టిక్కులతోటి జమ్మలపాలెం రోడ్లో ఏ విధంగా హత్యా ప్రయత్నం చేయబోయారో కనీసం కేసు కూడా కట్టిన పరిస్థితి. అదేవిధంగా ఒక దళిత విలేకరి, ఒక మహిళా విలేకరి ప్రభావతి మీద ఏ రకంగా కేసులు కట్టారో చూసాం. ఇక్కడ ఉన్న దళిత విలేకరులే అనిల్ కావచ్చు, ఇంకా మరి కొంతమంది, వీరందరినీ ఫైలాన్ కేసులో వాళ్ళకి ఏ సంబంధం ఉందో తెలియదు, ఆ పాప పుణ్యాలు చేసిన వాళ్ళు ఎవరున్నారో తెలియదు. వీళ్ళందరినీ తీసుకొని అక్రమంగా ఎన్ని రోజులు పక్కనే ఉన్నాడు రాజేష్, అతను ఏ రకంగా లేఅవుట్లో తీసుకెళ్ళి విజువల్స్ చూపించిన దాకా ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పరిస్థితి వేరు. రాష్ట్రంలో ఎలాగూ తెలుగుదేశం డిఎన్ఏలోనే, కూటమి డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తూ దళితుల మీద దాడులు చేస్తూ ఈరోజు చూసాం, నిన్న జిల్లాలో కూడా మనుబోల్లో లాకప్ డెత్తు, వరుసపెట్టి అక్కడ చూసాం విజయవాడ లాకప్ డెత్తు. ఒక పక్క దళితుల మీద లాకప్ డెత్తులు, ఒక పక్క ఈ వ్యవస్థలో చేయడం, రెండోది ఇక్కడే తాళూరులో నిన్నగాక మొన్న ఈ రోజుకి ఆ కేసుని కొట్లాట కేసు కింద పెట్టారు. అక్కెలగుంట యేసురత్నం అనే వ్యక్తిని ఏ రకంగా వాళ్ళ నలుగురిని కొడితే 30 మంది కలిసి వాళ్ళ చేతులు ఇరిగాయి, తలకు 16 కుట్లు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుని కేవలం 324 వాళ్ళ కౌంటర్ కేసులు పెట్టి ఈ రోజుకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాబట్టి. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతాప్ రెడ్డి గారు ఎంత సౌమ్యులో, ప్రతాప్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారో, ఆయన వ్యక్తిత్వాన్ని వీరు ఒక రౌడీయిజం అంటే ఎవరిది? మీది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని కూడా ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ కనీసం సభ్య సమాజం చూస్తూ ఉంది, ప్రజలు చూస్తున్నారనే విజ్ఞత కూడా కోల్పోయి ప్రతి దాడులు చేస్తాం, ఇక నుంచి దాడులే కొనసాగిస్తామంటున్నారు. ఇదా మీరు సమాజానికి ఇస్తున్న మెసేజ్? ఇక నుంచి మేము దాడులు చేస్తాం, ముట్టడిస్తాం, ఎవరు మాట్లాడితే వాళ్ళని కొడతామని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి లేదు, మా నాయకుడు మాకు ఎప్పుడు ఆ విధంగా చెప్పిన పరిస్థితి లేదు. ప్రతాప్ రెడ్డి గారు ఏందో, ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని అసలు ఒకటే ఒక ప్రశ్న అడుగుతాం, నిన్న జరిగిన సంఘటనకి ప్రతాప్ రెడ్డి గారికి ఏ సంబంధం? మొన్న మళ్ళీ ఇంకోటి చెప్తా ఉన్నారు, కరుణాకర్ విషయంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆ కేసులో నిందితులుగా ఉన్నారో వారి కోసం టీములు వేసి, అది అవునో కాదో ఈ ప్రపంచానికి తెలుసు, అది కూడా ఏ కేసు అనేది, అయినా వారిని జైలుకు పంపించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అది సొంత పార్టీ అయినా ఇంకోటైనా. ఆ రోజు ఇదే స్థానిక శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. హర్ష మీద కేసులు పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళకు కూడా ఆపాదిద్దామా దీన్ని? చెప్పండి. మాట్లాడే ముందు సిగ్గుగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న ఆడందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. దాన్ని చంపుకొని బతకబాకండి. అక్కడ మీ పార్టీలో ఉన్న దళితుల మీద వరుస క్రమంగా దాడులు జరుగుతున్నా, వారి మీద కేసులు పెడుతున్నా, వారు ఆక్రందనకు ఆక్రోశాలకు గురవుతున్నా, మీరు ప్రశ్నించిన గొంతులు మూగబోయే గొంతులు ఆడు ఉన్నంతసేపు మనం నిస్సిగ్గుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల్ని కోల్పోతూ అంత నీచంగా బతకాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడ ఉన్న ప్రతి ఒక్క దళిత నాయకుడికి. ఇక్కడ మేము సగౌరవంగా ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాం. ఇక్కడ మాకు ఏ ఆంక్షలు లేవు. ఇక్కడ మీరు పక్క పార్టీలో ఏదో జరిగిపోతుందని చూస్తున్నారు. మీరు సొంత పార్టీలో జరిగే మీ నాయకుల మీద జరుగుతున్న దాడులు చూడు. ఇవే మచ్చుక ఇంకా ఎన్నో వెలుగురాని కేసులు చాలా ఉన్నాయి. మీరు పెట్టిన కేసులన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు కదా అని అడుగుతున్నాం.
ప్రతాప్ రెడ్డి గారి మీద పెట్టిన హత్యా ప్రయత్నం కేసు, ఇది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇది ఫాల్స్ కేసు కాదని అడుగుతున్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంది, చివరికి దాన్ని ఒక అట్రాసిటీగా మార్చి, దాన్ని ఒక హత్యా ప్రయత్నంగా మార్చి, దాంట్లో ఎంతమందిని అక్రమంగా ఈరోజు పాపం ఒక విలేకరి నారాయణ గారు, ఆయన ఏ పాపం పుణ్యం తెలుసో లేదు, ఆయన ఈరోజు చూస్తూ ఉంటే రోడ్ల మీద ఆయన పరిస్థితి చూస్తుంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే చాలా బాధ హృదయం. ఆ పాపం ఊరికనే బాధ మీకు. ఇట్టటి అక్రమ కేసులు పెట్టడం తెలుగుదేశానికి వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో మీరు పావులు కావబాకండి. నిన్న బొడ్డు కొండమ్మకు కావచ్చు, మొన్న హర్షకు కావచ్చు, అంతకుముందు వరుస పెట్టి ఇవన్నీ కూడా రేపు మీకు కూడా జరుగుద్ది. ఇప్పుడు లేస్తే గొడ్డల పార్టీ అని మాట్లాడతాడు, మీదేమన్నా వెన్నుపోటు పార్టీ? మీది వెన్నుపోటు తడిగుడ్డలు అంతే. గొంతు కొయ్యాలన్నా తడిగుడ్డతోటి, నొప్పి కూడా తెలియదు. వెన్నుపోటు, మీ పార్టీ వెన్నుపోటు పార్టీ. అధికారంలో వచ్చిందే ఆ విధంగా. ఒకటే చెప్తున్నాం, మీరు చేస్తే అభివృద్ధి చేయండి, నిజంగా ఏదైనా తప్పు ఉంటే దాని మీద మందలించండి, ఖండించండి. నిన్న జరిగిన సంఘటన మీద ప్రతాప్ రెడ్డి గారు మందా మధుని వెనకేసుకు రాలేదు, ఆయన కోసం పరిగెత్తలేదు, లేదా ఆయన ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడో లేదో, ఆయన చేయలేదని చెప్పి ఈయన ఒకళ్ళు తప్పుచ్చుకోలేదు. మాట్లాడే ముందు ప్రతి దాన్ని రాజకీయం చేసి, రాజకీయ కోణంలోనే ఎందుకు ఆ నీచమైన బ్రతుకు? పొద్దున లేచినప్పటి నుంచి రాజకీయాలు ఎలా చేయాలి, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టాలి, ఏ విధంగా కేవలం ఈ దళితుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలి. ఆడ చనిపోయిన సంఘటన వేరు, ఒక కుటుంబంలో జరిగిన తగాదాలు. ఆ నేపథ్యంలో ఎవరు కూడా ఏం చెప్పలా, స్పష్టంగా పోలీసు అధికారులే చెప్పారు ఇది రాజకీయ హత్య కాదని. అలాంటప్పుడు ఇది ఏ విధంగా ఫోటోలు, ఒకటే ఫోటోలు, మీ ఫోటోలు పెట్టమంటారా? మందా మధుతో ఉండే ఫోటోలు మీ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరితో ఉన్నాయి ఫోటోలు, వాళ్ళందరికీ ఆపాదించేద్దామా? మాట్లాడే ముందు ఒకటి ఆలోచించాలి. వాస్తవాల్ని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా లేదా అని. ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ముందు మీరు హననం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన వ్యక్తిత్వం ఏందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన 5 సార్లు కంటెస్టెడ్, ఇప్పటికి ఒకసారి ఎమ్మెల్సీ, 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. నిన్న మొన్న రాజకీయాల్లోకి రాలేదు. ఎక్కడ కూడా ఆయనకేమి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళని దోచాడు, వీళ్ళని దోచాడని. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఏదో సేవ చేద్దామని వచ్చి ఒక విద్యా సంస్థలు స్థాపించి ఎవడైనా అడిగింది గుప్తదానాలు చేసిన వ్యక్తి. ఎంతమంది పిల్లలను చదివిస్తున్నాడో, ఎంతమంది ఉచితంగా పిల్లలకు ఫీజులు కడుతున్నాడో, ఎంతమందికి ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోతూ చూపిస్తున్నాడో, ఇవన్నీ చెప్పుకుంటే వచ్చేవి కావు. అటువంటి ఒక మంచి వ్యక్తి మీద మీరు అబండాలు వేసే ముందు మీరు విమర్శ చేసుకోండి. ముందు మీ పార్టీలో ఉన్న దళిత నాయకులు న్యాయం జరిగే విధంగా చూడండి. ఎవరైతే చనిపోయారో వాసు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, వారికి మీరు ఏదైనా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారో, ఇంకే రకంగా ఆదుకుంటారో ఇవి చెప్పండి. వీటికి ముందు అటువంటి కార్యక్రమాలు చేయండి, కానీ ఇటువంటి బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఇటువంటి కానీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.